వీడియోలో నేను డేటాబ్రిక్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి చెప్తాను. ఎలా షెడ్యూల్ చేస్తామో 10 జాబ్స్ 1 బై 1 అని అడుగుతారు. సో, అడిగినప్పుడు ఎట్లా అంటే సీక్వెన్షియల్ మేనర్‌లో ఎలా షెడ్యూల్ చేస్తారు అని. సో, డేటాబ్రిక్స్‌లో వర్క్ ఫ్లోస్‌లో జాబ్స్‌కి వెళ్ళి అక్కడ క్రియేట్ జాబ్ పెట్టినప్పుడు రన్స్ టాస్క్ ఉంటుంది. టాస్క్‌లోకి వెళ్ళి మీరు ఒక టాస్క్ క్రియేట్ చేయాలి. సో, ఆ టాస్క్‌లో మీరు నోట్‌బుక్ కాల్ చేస్తారు. ఏదైతే ఏ ఫంక్షనాలిటీ కావాలంటే ఆ ఫంక్షనాలిటీ చేసుకొని ఈ టాస్క్ అట్లాగా మల్టిపుల్ టాస్క్ ఈ మిగతా 9 టాస్క్ క్రియేట్ చేయాలి. ఈచ్ టాస్క్‌కి ఇప్పుడు సెకండ్ టాస్క్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ డిపెండ్స్ ఆన్ అంటుంది. డిపెండ్స్ ఆన్ అన్నప్పుడు ఫస్ట్ టాస్క్‌లో టాస్క్ నేమ్ పెట్టుంటాం కదా! ఆ టాస్క్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి టాస్క్ 2కి. సో, అట్లాగా టాస్క్ 3కి టాస్క్ 2 డిపెండెంట్ ఆన్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఇచ్చేసామనుకో అప్పుడు మీరు రన్ చేసినప్పుడు ఈచ్ జాబ్ ఒకటి తర్వాత ఒకటి షెడ్యూల్ వైస్‌గా రన్ అవుతుంది. సో, థ్యాంక్ యూ.